తిరుమలలో బ్రేక్ దర్శనం అనేది వాస్తవానికి గతంలో కూడా నేను అప్పట్లో కూడా వీడియో చేశాను. జగన్మోహన్ రెడ్డి హయాంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు సడన్గా బ్రేక్ దర్శనం టైంలు మార్చేశారు. అప్పట్లో వరకు ఉండే బ్రేక్ దానివల్ల ఏంటంటే సాధారణ భక్తులకు చాలా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి అనేది అప్పుడు అందరూ చెప్పుకొచ్చారు. కాకపోతే ఇక జగన్ మీద అభిమానం ఉన్న వాళ్ళు, వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా దాన్ని సమర్థిస్తారు, తప్పదు. ఇప్పుడు మళ్ళీ ఈ బ్రేక్ దర్శన సమయం మార్పు మీద ఇప్పుడు ఒక ట్రయల్ రన్ నడుస్తుంది. పాత విధానాన్ని తీసుకొస్తున్నారు. అప్పట్లో బ్రేక్ దర్శనం అప్పుడు ఇంకా L1, L2, L3 ఇలా దర్శనాలు ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఎక్కడున్నాయి మొత్తం? ఇప్పుడంతా విఐపి బ్రేక్ దర్శనం, ప్రోటోకాల్ దర్శనం, శ్రీవాణి బ్రేక్ దర్శనం, ఇవే 4-5 దర్శనాలు ఇవే ఉన్నాయి. ఇంకన్నీ ఇంకా L3లు L4లు ఏం లేవు. ఇప్పుడంతా మొత్తం తీసేశారు, మెర్చేసేశారు. అయితే ఈసారి నుంచి మాత్రం తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాల సమయం మార్పై రానున్న శని ఆదివారాల్లో టీటీడీ ఇప్పుడు ట్రయల్ రన్ నిర్వహించబోతోంది. గతంలో విఐపి బ్రేక్ దర్శనాలను మొదటి గంట అంటే ఉదయం 5:30 కేటాయించేవారు. అయితే రాత్రి వేళల్లో కంపార్ట్మెంట్లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం విఐపి బ్రేక్ను ఉదయం 10:30 తర్వాతకు మార్చారు. ఈ విధానంపై పలువురు విఐపీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే ఉదయం కళ్యాణోత్సవం, ఉదయం టైం స్లాట్లు కలిగిన 300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణాలతో ఇప్పుడు విఐపి బ్రేక్ను తిరిగి పూర్వ పద్ధతిలో అంటే వేకువజామున 5:30 ప్రారంభించాలి అనేది టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనే బోర్డు ఇప్పుడు ఒక ఆదేశం కూడా జారీ చేసింది ఉన్నతాధికారులకి టీటీడీ బోర్డు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శని ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయానికి మార్చి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పుడు వేసవి దృష్టిలో పెట్టుకుని కూడా ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 తేదీ వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలి అని కూడా టీటీడీ నిర్ణయించిందట. మొత్తానికి బ్రేక్ దర్శనాల టైమింగ్ మారబోతోంది. ఉదయం 5:30 ఆ బ్రేక్ దర్శనాలు స్టార్ట్ అవుతాయి. అంటే పాత పూర్వ పద్ధతిలో అందరూ రాత్రికి అక్కడ చేరుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 10:30 కంటే అందరూ పొద్దున్న వెళ్ళి దర్శనాలు చేసుకునే పరిస్థితి ఉంది. 9 తర్వాత కదా ఇప్పుడు బ్రేక్ దర్శనాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా నైట్కి అంటే మళ్ళీ తెల్లవారుజామున అంటే అందరూ నైట్కి వెళ్ళాలి. పూర్వ పద్ధతిలో రాత్రి వెళ్ళి అక్కడ స్టే చేసి పొద్దున్నే మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి స్వామివారి దర్శనానికి అక్కడ క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలి 5 గంటలకల్లా. చూద్దాం ఈ మార్పు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా భక్తులు, సౌకర్యవంతంగా ఉంటుందా లేదా అనేది.